అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ, నేను సంతోషపడాలి. ఎందుకంటే ఆ కొండా సుస్మిత అనే వ్యక్తి ఎవరండి? ఈరోజు ఆమె ఒక బలమైన వ్యక్తిగా తయారైపోయింది. అంటే 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రికేయుల సమావేశం పెట్టి ఒక మంత్రి కూతురు గురించి చర్చించే స్థాయికి పార్టీ దిగజారిపోయిందా, లేకపోతే పార్టీ బలహీన పడిపోయిందా, లేకపోతే సుస్మిత పెద్దదైపోయిందా? ఎవరు ఈ సుస్మిత? పార్టీకి ఆమెకున్నటువంటి సంబంధం ఏంది? ఒక మంత్రి కూతురు. మీ పార్టీలో సభ్యత్వం కూడా ఉందో లేదో నాకైతే తెలియదు. అట్లాంటి వ్యక్తి ఇంత పెద్ద చర్చకు ఈ రోజు మనము వార్తల్లో చర్చ చేసుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టకపోతే మీరు పాలన చేయలేరు, పాలన గడిపెట్టలేరు. నిజంగా ఇది ప్రజలు క్షమించలేనటువంటి తప్పు చేసి ప్రజలు చాలా పశ్చాత్తాపడుతున్నారు. రాబోయే రోజులలో మీరు ఇప్పటికైనా మీ పార్టీని సరిదిద్దుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు, లేకపోతే హైదరాబాదు మౌలిక వసతుల పరిస్థితి, లేకపోతే ట్రాఫిక్ నియంత్రణ, చెత్త ఎత్తిపోవడము, లేకపోతే విద్యా వ్యవస్థను గాడిపెట్టడము, ఇవి రిటైర్డ్ పెన్షనర్స్ కి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కరెంటు సరిగ్గా రావాల్సిన పరిస్థితి, ఇవన్నీ వదిలేసి మీ 6 గ్యారంటీలు, మీ వారంటీలు, అదేంటి నిరుద్యోగ క్యాలెండర్, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్స్ విచ్ యు ఆర్ ప్రామిస్డ్. అది వదిలిపెట్టేసి మీరు కొట్టుకుంటా తిట్టుకుంటా ఇది మా ప్రజాస్వామ్యం. ఏం ప్రజాస్వామ్యం అంటే మన ప్రజాస్వామ్యం? ఇదే మీరు చేసే పని. ఇది తెలంగాణ సమాజం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తినైనా కూడా నేను కాంగ్రెస్ మంచి కోరుకుంటున్నాను. మీకు అవకాశం వచ్చింది, మీరు బీఆర్ఎస్ ని గద్దెదించి అధికారంలోకి వచ్చిండ్రు, మంచి పాలన అందించండి. మీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోండి. ఇంకా మాకు ఒక పాత్ర అప్పచెప్పింది ప్రజలు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అవి చేర్చకపోతే మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కానీ, హైడ్రా పైన కానీ, మూసీ పైన కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన కానీ నిరంతరం మా పోరాటం ఆగదు. మా పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు కొట్లాడుకుంటారా, కొట్లాడుకోరా, ఇది అది అంతిమంగా ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజలు విసిగిపోతున్నారు. రోజు వినలేక పేపర్లలో, ఈరోజు సోషల్ మీడియా చాలా ఎదిగిపోయింది. ఇన్ని క్షణాలలో వార్త దావానలలో వ్యాపించిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరికీ మీకు తెలిసిపోతుంది. మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది అంటుండ్రు రేవంత్ రెడ్డి గారి బలం 20 మంది అన్నట్టు. ఈ రోజు 20 మంది అందుబాటులో ఉన్నారు, 20 మంది పెట్టిన, రేపు ఇంకొక 20 మంది వచ్చి పెడుతుండొచ్చు. బలాబలాల గురించి అది అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు దిగిపోతారని నేనైతే అనుకుంటాను. అది భవిష్యత్తు ఏం జరుగుతుందో దాన్ని అంత ఘోరంతను కొండంతలు చేసి చూస్తున్నాను. కానీ ఒక చిన్న వ్యక్తిని పెద్దగా చేసి కాంగ్రెస్ పార్టీని చూపిస్తుంది. ఆ వ్యక్తి పట్ల ఆ కుటుంబం కానీ, వాళ్ళ మంత్రి గారు ఉన్నటువంటి వాళ్ళ తల్లి గారు కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన తెలంగాణ సమాజానికి, వరంగల్ ప్రజలకు వారి సమాధానం మంత్రిగా ఉండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు, వాళ్ళు చేస్తున్న పనులకు, ఒక కుటుంబాన్ని పార్టీకి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు తెలంగాణ సమాజానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దిగిపోతారా దిగిపోండి, ఉంటారా పద్ధతిగా ఉండండి, పాలన చేస్తారా సరిగ్గా చేయండి. ఇది వదిలిపెట్టేసి మా అయ్యకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, మా అమ్మకు మంత్రి ఇస్తా అన్నారు, నేనే ఎమ్మెల్యేనైతా. రేపు ముఖ్యమంత్రి గారికి మాట్లాడే హక్కు లేకపోతే అసలు మీరెవరండి మాట్లాడడానికి? నేను ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. నేను బీఆర్ఎస్ పార్టీ, నేను సంతోషపడాలి. సుస్మితా పటేల్ మాట్లాడిందంట, బాగా మాట్లాడి బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. నో, దిస్ ఈస్ ఇండిసిప్లినరీ థింగ్స్. దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇట్లాంటివి క్షమించాలనేటువంటి పద్ధతి ఎవరు ఏ పార్టీలో ఉండదు. అది పద్ధతి కాదు. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ కన్నతల్లి లాంటిది. పార్టీలో అవకాశాలు పొంది పార్టీ మంచి మంచి అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గొప్పలను చేస్తే పార్టీకి ఇచ్చేటువంటి ఇదానంటే ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటివి కోరుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పక్షం. ప్రజలు ఇట్లాంటివి కోరుకోవటం. సమస్యలు, మీరు యువత సమస్యలు, విద్యార్థుల సమస్యలు, తెలంగాణ సమస్యలు, మీరు చెప్పిన ప్రతి మాటని మేము ఆచరిస్తామని పాటిస్తున్నాము. ఏమంటారు సీనన్న, గతంలో కూడా టిఆర్ఎస్ భవన్ ముందు రవీంద్ర నాయక్ గారు మట్టేసి కేసీఆర్ ముఖం మీద పోసినప్పుడు కూడా అయింది, సంఘటనలు అయినాయి. శ్రీనివాస్ గారు, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి, వీళ్ళందరూ కూడా, అంటే రాజగోపాల్ రెడ్డి 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రులపై, ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ పార్టీపై, వ్యవస్థపైనే పోరాటం చేస్తున్నారు, విమర్శలు చేసిర్రు.
దాంట్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు అనిరుద్ రెడ్డి గారు, తర్వాత చిన్నారెడ్డి గారు. వీళ్ళంతా సరే, అనిరుద్ రెడ్డి కొంత జూనియర్ కావచ్చు, చిన్నారెడ్డి సీనియర్, అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి సీనియర్. వీళ్ళంతా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీకు కొండా సుష్మిత బీసీ మహిళా మంత్రి, ఆమె కూతురు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కోసము ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? దాంట్లో ఆమె ఇచ్చిన సమాధానం కూడా మీరు చూసే ఉంటారు. ఆమె నా కూతురు, ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. సో దీనిపైన మీరేం చెప్తారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆమె మా కూతురు మా తల్లి జన్మదినోత్సవాలు జరుపుకుంటుంటే వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఎవరు బాధ్యత వహిస్తారండి? నాకు సంబంధం లేదంటే సరే, సంబంధం లేదు. సంబంధం లేకపోతే మీరు ఖండించాలి కదా, మీరే ప్రేరేపించి మాట్లాడిపిస్తున్నట్టు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది, ఇది నా ఫీలింగ్ కాదు. కాంగ్రెస్ పార్టీ సంతోషపడితే మాకేం సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు సమాధానం చెప్పమని, ఆమె మేజర్, నాకేం సంబంధం లేదు, నా కూతురు మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు అని ఆమె మాట్లాడితే ఆ కూతురును రేపు పొద్దున చెప్పాలి, ఆమె తప్పు మాట్లాడింది, నువ్వు తప్పు మాట్లాడిన బిడ్డ, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, మన కుటుంబానికి మంచి అవకాశం కల్పించారు, మంత్రి పదవి ఇచ్చిర్రు, నువ్వు ఇట్లా మాట్లాడతావు అని అనకపోగా మాయకు ఎమ్మెల్సీ ఇయ్యలే. మేయకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఆ వేదిక మీద ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా? పోయి ఆడ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్ ని మాట్లాడుకో. ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు? పదవుల కోసం అధికారంలోకి వచ్చిండ్రా? మీరు ప్రజలకు పాలన చేయడానికి వచ్చిండ్రా? మీ పంచాయతీ మీ పదవులు పంచుకోవడానికి వచ్చిండ్రా? రండి మీరు, ఇదేనా మీరు చేస్తున్న పని? ఓకే, ఇందుకోసం తెలంగాణ ప్రజల అవకాశం ఇచ్చింది. సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు. సరే 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 చాలు, మీరు చెప్పింది ఇంటుండ కొట్టి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం చాలు, మీరు చెప్పినట్టు మీరు సూక్తులు చెప్తాం, చాలా మంచి వింటున్నాము. రాజకీయంలో కూడా రాజకీయంలో ఒక్కోలే మాట్లాడతాడు. శ్రీనివాస్ కాదండి, మీ పార్టీలో లేదా? శ్రీనివాస్ గారు ఒక మాట, మీ పార్టీలో 10 గ్రూపులు ఉన్నాయి.